ఇద్దరమే ఉన్నాం. 2 కిలోల బోటి తెచ్చిండు. ఏం చేస్తాం రా 2 కిలోల బోటి అంటే మామూడు ఏమంటున్నా అంటే 2 టమాటాలు 2 ఉల్లిగడ్డలు 4-5 పచ్చిమిరపకాయలు పోస్తున్నాడు. మామూడు ఎట్లా కట్ చేస్తున్నారు చూడు ఒకసారి. గట్లా కాదు ఎవరు పెట్టలు కానీ చేసినావు ఇద్దరు కానీ కోసినావు కదా కొయ్యి దెబ్బ కోసి ఏం చేస్తామంటే ఇక్కడ చూడు ఒకసారి. ఇవే తగ్గించుకుంటే మంచిది. నా పిచ్చలకు సురుకాంటి ఇచ్చినాక మరి నేను ఎక్కడ పోవాలరా? గురువు చెప్తున్నా అట్లా గవ్యకరా అట్లా కాదురా అంటే ఇట్లా అన్నీ మళ్ళీ కోస్తూనే ఉంటుంది. ఆగుతున్నావా నువ్వు? మేము వంట లేకుండొచ్చు. లారీ మీద వచ్చినాక అన్ని వంటాలే. ఇది లారీ అన్నప్పుడు అన్ని వంటాలే. అట్లే కోయాలి. టమాటాలు కూడా సన్నం అట్లా పొడుగు కోయాలి చూడు. నిన్న కోసినాడు కోయకు ఉడుకోవాలి తొందరగా మొద్దుతో వాటర్ అట్లాగా. పిచ్చకాయలు అన్నాక అది ఉంటుంది కట్టేనా. ఏం చేస్తున్నాయా ముడ్డాడే పెట్టినాక ఎట్లా చూపించాలనే చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జర మంచిగా కలిపోవే. నా మాట బోటి తెచ్చిండు 2 కిలోలు. మా వాడు ఆ గిన్నెనే పావుషేర అంతుంది. 2 కిలోల బోటి తెచ్చుకున్నాడు. నేను కిలోన్నర తేరా అంటే చాలదంట. మరి సన్నగా ఉన్నాడు ఆ మనిషి చూడు ఎట్లా ఉన్నాడు. 2 కిలోలు తిని ఇట్లా అడ్డమయ్యాడు. ఇంకేం చెప్పాలా మరి. మా చెల్లెలేమో అన్న ఎక్కువ పెట్టకే అని పంపించింది. మా వాడేమో చాలా నాకు అని చెప్పి 2 కిలోలు తెచ్చుకున్నాయి. కిలో తేరా అంటే ఏం చెప్పాలి చెవిగా. 2 కిలోలకి అంత పెద్ద గిన్నెలా ఉన్నాడు పెట్టినాడు. చాలదంట ఇంక అట్లా కూడా నిండా పెట్టింది చూడు. దాన్ని నిండా పెట్టి నువ్వు చేయిదిరా అలా చూడు ఎంత నిండా పెట్టి ఎట్లా కలుపుతున్నాడు ఆడు. దూరా బాయరా ఇందాకనే కిలోన్నర తెచ్చుకోరా అంటే ఇక్కడ 2 కిలోలు తెచ్చుకున్నా అంటావు. మళ్ళీ ఇప్పుడే మళ్ళీ కిలో తెచ్చుకోరా అంటే చూడు. నేను మా రవిబాబు పోయి అఖిలాంపల్లి రవిబాబు పోయి తీసుకొచ్చిండు బోటి. చూసుకో ఎట్లా వన్యం ఏం చేసినాం. సగం ఫ్రై చేసినాం సగం కూర చేసినాం. ఇది లారీల పరిస్థితి. ఇలా చూసుకో ఈ టైంకి తింటాం మేము. ఇప్పుడు ఎంత అవుతుంది? 1 అవుతుంది కరెక్ట్. 1కి తింటున్నాం వస్తుంది. పొద్దుగాలు తినేది ఇప్పుడు తింటున్నాం. అంటే లేటు బండి ఆడ జామ్ అయింది. చాలు చెప్పారా మన తినేది కదా. కూర ఉండే అయితే మన తాత